ఈ దినం మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మిరియాము అనే ప్రవక్తిని గురించి మనం మాట్లాడుకుందాం. మిరియాము అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే, మోషేను పుట్టిన 3 నెలల తర్వాత తల్లి దాచలేక జమ్ము పెట్టెలో పెట్టి ఏటి నీళ్ళలో వదిలినప్పుడు ఎలాగ కాపలా కాస్తుంది మిరియాము, ఎలాగా ఆ కుమారుని మరి ఫరో కుమార్తె పెంచుకునేలాగా, ఆ ఫరో కుమార్తె పెంచుకునేటప్పుడు తన తల్లిని పాలివ్వడానికి తన తల్లినే ఒక జీతం ఇచ్చే వ్యక్తిగా ఏర్పాటు చేయడం, అదొక్కటే మనకి జ్ఞాపకం వస్తుంది. కానీ మిరియాము గురించి 4 చోట్ల దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ ఉన్నది. మొదటిగా వ్రాయబడిన చోట ఏమిటంటే నిర్గమకాండం 2వ అధ్యాయంలో, ఇందాక మనం మాట్లాడుకున్న విషయాలు. రెండవదిగా ఎర్ర సముద్రం దాటిన తర్వాత మిరియాము స్త్రీలందరూ కలిపి తంబూర పట్టుకుని దేవుని స్తుతించుట 15వ అధ్యాయంలో మనం చూస్తాం. మూడవదిగా సంఖ్యాకాండము మరి 12వ అధ్యాయములో మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడం అక్కడ మనం చూస్తాం. నాలుగవదిగా ఎక్కడ చూస్తామంటే మీకాలో మిరియాము, అహరోను, మోషేలు ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి నడిపించారు అన్న విషయం రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ మిరియాము జీవితం మనం ధ్యానం చేస్తూ మనమేం నేర్చుకోవాలి అని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మరి అమ్రాము, యొకెబెదు, మరి దీనికి 2 బ్రదర్సు, అహరోను, మోషే. నిర్గమకాండం 2వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి మోషే పుట్టుకను గురించి వ్రాయబడి ఉంటుంది. మోషే పుట్టే టైంలో అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యంలో ఉన్నారు. ఆ ఫరో రాజు మరి చాలా కఠినంగా వీళ్ళ ఎడల బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు చాలా విస్తారమైన జనముగా మరి ప్రబలిపోవడాన్ని చూసినప్పుడు రాజుకి, ఫరోకి చాలా మరి భయం వేస్తుంది, వాళ్ళ ఎడల అసహ్యం కూడా కలుగుతుంది, అంతగా వీరు దీవించబడడం చూసి. అందుకని వారిని ఎలాగైనా అణిచివేయాలని వారిని దాసులుగా చేసుకుని వెట్టి చాకరీ చేయిస్తూ ఉంటారు. అయితే మరి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు వృద్ధి చెందడం అతనికి చాలా భయకారణముగా అసహ్యపడడానికి కారణమైపోయింది. అందుచేతనే మంత్రసానులకి ఏం చెప్తారంటే, మరి ఎవరైనా మరి పుట్టినప్పుడు కాన్పు పీట మీద ఈ మగపిల్లలైతే చంపేయండి అని చెప్తారు. మరి దేవునికి భయపడి మరి ఆ యొక్క మంత్రసానులు మగపిల్లల్ని చంపరు. అందుచేత ఏమంటారంటే, ఎవరికైనా కూడా మొత్తం ఐగుప్తు దేశంలో ఉన్న వారందరికీ కూడా ఆజ్ఞ ఏమిస్తాడంటే, ఎవరికైనా కూడా పిల్లవాడు పుట్టడం కనపడితే చాలు మీరు చంపేయండి అని ఆజ్ఞేస్తారు. అటువంటి రాజకీయ పరిస్థితుల్లో మోషే జన్మించాడు. మరి మోషే పుట్టినప్పుడు చాలా సుందరుడై ఉండట చూచి తల్లిదండ్రులు ఎంతో చక్కగా దాస్తారు. 3 నెలలు దాచిన తర్వాత ఇంకా వాడు దాయలేకపోతారు. చేసేది లేక మరి ఎంత బాధతో మరి దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఒక జమ్ము పెట్టే తయారు చేసి దానికి కీలు పూసి మునిగిపోకుండా అది చక్కగా మరి తేలియాడేటట్లుగా తయారు చేసి అందులో దివ్య సుందరుడైన మోషేను పెట్టి ఏటిలో వదులుతారు. ఆ వదిలినప్పుడు అక్క అయిన మిరియాముకి బాధ్యత అప్పచెప్తారు. మిరియాము దూరం నుండి గమనిస్తూ ఉంటుంది. ఫరో కుమార్తె స్నానానికి ఆ ప్లేస్కే వస్తుంది. ఎక్కడైతే ఫరో కుమార్తె వస్తుందో ఆ స్థలానికి దగ్గరలో ఆమె కంటి చూపు పడేటట్లుగా ఆ జమ్ము పెట్టెను అక్కడ ఉంచుతారు. అలాంటప్పుడు మరి ఫరో కుమార్తె రావడం, ఆ జమ్ము పెట్టెను చూడడం, దానిని తెప్పించి తెరచి చూసినప్పుడు మోషే చిన్న పిల్లవాడుగా దివ్య సుందరుడై ఉండట చూసి ఖచ్చితంగా హెబ్రీలకు పుట్టిన కుమారుడు అని చెప్పి తన కుమారుడుగా పెంచుకోవడానికి ఆమె ఆశపడింది. అయితే మరి ఎవరు వీనికి పాలిచ్చి పెంచుతారు అని చెప్పి
మరి ఆలోచన చేస్తూ ఉండంగానే ఆ సమయం కొరకు ఎదురు చూస్తున్న మిరియాము పరిగెట్టుకుని వెళ్తుంది. పరిగెట్టుకుని వెళ్ళి ఈ ఈ ఈ పిల్లవాడిని పెంచడానికి మీకు ఎవరన్నా పాలిచ్చి పెంచడానికి మరి నేను ఒక మరి జీతకత్తెను తీసుకుని రమ్మంటారా అని చెప్పి అడిగి మరి తన తల్లినే మరి పాలిచ్చి పెంచడానికి తీసుకుని వస్తుంది పరిగెట్టుకుని వెళ్ళి. అయితే ఆమె పాలిచ్చి పెంచు, నీకు జీతం ఇస్తానని చెప్పినప్పుడు మోషే తల్లి దగ్గరే చక్కగా పెరుగుతాడు మోషే. ఆ తర్వాత మరి ఫరో కుమార్తె కుమారుడుగా మోషే పెంచబడతాడు ప్యాలెస్లో రాజకుమారుడిలాగా. యుద్ధ విద్యలన్నీ ఎన్ని విద్యలు నేర్చుకోవాలో ఒక రాజుగారి ప్యాలెస్లో రాకుమారుడు అన్ని విద్యలు కూడా నేర్పించబడతాయి. రాకుమారుడుగా పెంచబడతాడు. మరి ఇలాగా మరి ఐగుప్తు దాస్యంలో ఉన్న మరి వారి పిల్లలకి ఎడ్యుకేషన్ లేదు. వారికి ఏ విధమైన మరి పెంచడంలో శ్రద్ధ తీసుకునే అవకాశం లేదు. అయితే దేవుడు తన ప్రణాళిక చొప్పున మోషే చక్కగా అన్ని విద్యా బుద్ధులు మరి యుద్ధములో ప్రావీణ్యత అన్ని మరి భాషలు తర్వాత సకల విద్యలు నేర్పించబడడానికి దేవుడు ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక ప్రకారముగా మోషే మరి ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెంచబడ్డాడు. దానికి ఎంతో సహకరించిన వ్యక్తి, మూల కారణమైన వ్యక్తి ఎవరంటే మిరియాము. ఆ ఎన్నిక చేయబడిన వ్యక్తి మరి దేవుని చిత్తానికి లోబడినప్పుడు, దేవుడు తనకిచ్చిన పనిని సక్రమంగా చేసినప్పుడు దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. మిరియాము దైవికమైన వ్యక్తిగా ఉంది కాబట్టి తల్లిదండ్రుల మాట వినింది, దేవుని చిత్తాన్ని గ్రహించింది. తన తమ్ముని విషయంలో సంరక్షకురాలిగా, అలాగే మరి ఏటులో కొట్టుకుపోకుండా కాపాడబడడానికి ఫరో కుమార్తె మరి చూసినప్పుడు తల్లిని పెంచడానికి తీసుకెళ్ళడానికి అన్ని విధాలా కూడా మిరియాము దేవుని చిత్తం నెరవేర్చింది. ఎంత ధన్యత కదా. మోషే మరి 6 లక్షల కాల్బలాన్ని 6 లక్షల మంది ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరడానికి ఒక గొప్ప నాయకుడుగా ఉండడానికి మరి సకల విద్యలు నేర్చుకునే విధముగా ఆ ప్యాలెస్లో ఉండడానికి మిరియాము ఎంతో సహకరించింది. మరి రెండవ మరి సిచ్యువేషన్లో మనము చూసినట్లయితే నిర్గమకాండము మరి 15వ అధ్యాయము 14వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలీలు ప్రజలు మరి ఐగుప్తు దాస్యం నుండి బయలుదేరినప్పుడు 6 లక్షల మందిగా బయలుదేరినప్పుడు వారు మరి ఫరో వెనకాతల తరుముకుంటూ వస్తారు. ఎదురుగుండా ఎర్ర సముద్రం, 3 వైపులా అరణ్యము, వెనకాతల శత్రు సైన్యము ఫరో రథాలతో వస్తూ ఉన్నాడు, ఎదురుగుండా ఎర్ర సముద్రం. మేము వెనక్కి వెళ్ళి ఫరోకే దాసులమైపోతే బెటర్ కదా అని ప్రతి ఒక్కరూ కూడా భయకంపితులు అయిపోయి వెనక్కి వెళ్ళి ఆ దాస్యంలో బతుకుతేనే బెటరు, ఇలాగా మరి సముద్రంలో చనిపోయే కన్నా లేకపోతే వాళ్ళ చేతిలో చనిపోయే కన్నా అని అనుకుంటున్న టైంలో దేవుడు మోషేతో మాట్లాడతారు. ఇదిగో నీవు ఆగిపోయావేంటి, సాగిపో, నీ చేతిలో ఉన్న కర్రను చాపు అని అన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేస్తారు. ఆడిన నెలలో మరి ఇశ్రాయేలు ప్రజలందరూ నడిచి వెళ్తారు. దేవుడు వారితో ఇంకొక మాట కూడా చెప్తారు. ఇప్పుడు మీరు చూచుచున్న ఈ యొక్క శత్రు సైన్యం మరెన్నడూ మీరు చూడరు అని చెప్తారు. అదే రీతిగా మరి వీరు ప్రయాణమై 6వ నెలలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వెనకాతలే ఫరో సైన్యం అంతా కూడా వెంబడిస్తుంది. అయితే వీళ్ళని ఎప్పుడో చవకుండా దేవుడు మేఘస్తంభముగా వారి ఇద్దరు మధ్యలో, అంటే ఇశ్రాయేలీయులకు ఫరో సైన్యానికి మధ్యలో ఆ యొక్క 6వ నెల సముద్రము మధ్యలో ఆయన నిలిచి ఉండట చేత వాడికి మార్గం కనపడకపోయేటప్పటికి వారు తడుములాడుకుంటూ ఉంటారు. ఈ లోపల ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రమును 6వ నెలలో దాటేస్తారు. దాటంగానే ఆ మేఘము, దేవుడు ఆ మేఘ స్తంభమును
మరి అక్కడ నుండి తీసివేసినప్పుడు వారి కన్నులు కనపడతాయి. ఇశ్రాయేలు ప్రజలు ఒడ్డుకు చేరిపోతారు, సీ షోర్ అవతలికి వెళ్ళిపోతారు, సముద్రమును దాటి. వీరందరూ చూస్తూ ఉంటారు, అరే వాడు దాటేశారు సముద్రాన్ని, పదండి త్వరగా అనుకున్నప్పటికీ వారి రథ చక్రాలు ఊడిపోతాయి, వారు ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. ఆ టైంలో అనుకుంటారు, ఇంకా మనకి దేవుడు వాడి పక్షాన యుద్ధం చేస్తున్నాడు మనతోనూ అనుకుని భయకంపితులు అవుతారు. ఈ లోపలనే మోషే కర్ర చాపంగానే సముద్రము కలిసిపోతుంది, ఆరిన నేల మాయమైపోతుంది. శత్రు సైన్యం అంతా కూడా సముద్రము మధ్యలో జల సమాధి అయిపోతారు. తెల్లవారేటప్పటికి చూసేటప్పటికి మరి ఆ ఫరో సైన్యం అంతా కూడా ఒడ్డున శవాలులాగా తేలుతారు. ఆ టైంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారు అని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషేతో కలిసి దేవుని స్తుతించడం మొదలు పెడతారు. 15వ అధ్యాయంలో మనం అదే చూస్తాం. ఆ అధ్యాయం అంతా కూడా దేవుని స్తుతించడం. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయనే దేవుడు మనకు. ఇశ్రాయేలీయులంతా ఎర్ర సముద్రమును, ఇశ్రాయేలీలంతా ఎర్ర సముద్రమును ఎంతో సునాయాసముగా దాటేశారు అని దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుని మహిమపరుస్తారు. వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఘనపరుస్తూ దేవుని స్తుతిస్తూ మరి ఆయన్ని గూర్చి పాటలు పాడి స్తుతిస్తూ ఉంటారు. ఇంకా ఫరో రథముల సైన్యమును తన శ్రేష్టాధిపతులను, ఫరో రథముల సైన్యమును తన శ్రేష్టాధిపతులను, ఎర్ర సముద్రములోన ముంచి వేసేనేహోవా, యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఎంత గొప్ప కార్యం చేశాడు. ఎర్ర సముద్రములు పాయలుగా చేసి ఇశ్రాయేలీలందరినీ దాటించి ఫరో రథములను ఫరో సైన్యమునంతటిని కూడా ఎర్ర సముద్రములో మరి ఆ సమాధి చేసిన ఆ దేవుణ్ణి, నీతో సముడెవరు అని దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉంటారు. చూడండి, ఒక మాట మనం చదువుదాం. 15వ అధ్యాయములో 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబురను చేత పట్టుకునెను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాడుతూ ఉన్నారు. మళ్ళీ అందరూ పాడేసిన తర్వాత మళ్ళీ తన గొంతెత్తి తంబుర తీసుకుని మరి దేవుణ్ణి స్తుతిస్తూ మళ్ళీ పాట అందుకున్నది ఎవరు? మిరియాము. దేవుని స్తుతిస్తా, దేవుణ్ణి ఆరాధన చేస్తూ పాటలు పాడుతూ, మరి మిరియాము పాడుతూ ఉంటే ముందర నడుస్తూ, ఆమె వెనకాతల స్త్రీలందరూ నడుస్తూ ఉంటే ఆ వెనకాతల ఇశ్రాయేలీలందరూ నడిచారు. మిరియాముని గురించి ఇక్కడ మనము చూస్తే ఒక ఆరాధికురాలుగా చూస్తాము, ఒక ప్రవక్తిని అని దేవుడు రాయిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా అండి, మిరియాము మరి మోషేతో పాటు ఉంటూ 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 అహరోనుతో పాటు ఉంటూ ఉంటూ మరి ఎలాగా ఒక ప్రవక్తినిగాను, ఒక దేవుణ్ణి ఆరాధించే ఆరాధికురాలుగాను మరి మిరియాము ఉంటున్నట్టుగా మనము చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు ఆధిక్యత ఇచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, ఒక ప్రవక్తలుగా మనల్ని ఉంచినప్పుడు దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉంటాం. అయితే మనల్ని దేవుడు అటువంటి పొజిషన్లో ఉంచి, దేవుడు మనల్ని ఒక ఆరాధికులుగా, లేకపోతే ఒక ప్రవక్తలుగా, లేకపోతే ఒక మంచి వాక్యం చెప్పేవారుగా, లేకపోతే ఒక మంచి సంఘాన్ని నడిపించేవారుగా, లేకపోతే ఒక మంచి ప్రేసలను నడిపించేవారుగా మనల్ని ఉంచారంటే అది కేవలం దేవుడు మనకిచ్చిన ధన్యతగా భావించి దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతాను. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను.
గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపడా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇక్కడ చూడండి, ప్రత్యేకంగా ఉంది మిరియాము విషయం. మిరియాము అహరోనులు. అహరోను భార్య ఎవరండి? ఎలీషబా. ఎలీషబా ఎవరంటే నయస్సోను సహోదరి. యూదా గోత్రమునకు చెందిన మరి నయస్సోను సహోదరితో మరి ఎలీషబతో వివాహం జరిగింది. అలాగే మిరియాము కూడా హూరు మరి అమాలేకులతో యుద్ధం చేసినప్పుడు మోషే మరి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అహరోను హూరులు మరి చెరొక పక్క ఉన్నారు కదా, మరి చేతులు సపోర్ట్ చేయడానికి. ఆ హూరు మిరియాము భర్త, ఇద్దరు కూడా యూదా గోత్రమునకు చెందినవారే. అయితే మరి యూదా గోత్రమునకు చెందిన వాళ్ళము మరి మేము వివాహం చేసుకుంటే మోషే కూషు దేశమునకు అంటే మిద్యాను దేశమునకు చెందిన మరి సిప్పోరాను వివాహం చేసుకున్నటను బట్టి చాలా తృణీకారంగా అనిపించింది. మిద్యాను యాజకుడైన ఇత్రో మరి కుమార్తె మోషే ఐగుప్తు నుండి పారిపోయినప్పుడు మిద్యానుకు వెళ్ళినప్పుడు అక్కడ గొర్రెలు కాసుకుంటూ ఉన్న సిప్పోరాకు హెల్ప్ చేయడం, మరి ఆ ఇత్రో ఇంట ఉండడం, ఇత్రో ఏమో ఆమె కుమార్తెని ఇచ్చి పెండ్లి చేయడం జరుగుతుంది. అయితే చూసేటప్పటికి మరి అరణ్యములో గొర్రెలు కాసుకుంటూ ఉన్న ఆమె మరి బహుశా మరి ఫెయిర్గా లేదేమో, లేకపోతే అన్యురాలుగా ఉండడం వలన వీరికి తృణీకారంగా అనిపించిందేమో. ఏ కారణమైనప్పటికీ కూడా మరి కూషు దేశపు వ్యక్తిని సిప్పోరాను చేసుకున్నటను బట్టి మోషే మీద చాలా తృణీకారం ఏర్పడింది. మోషే దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని సేవకుడు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి, ఎంతో సాత్వికుడు. 6 లక్షల ఇశ్రాయేలీల్ని మరి ఆ అరణ్య మార్గంలో నడిపించిన వ్యక్తి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు ఫరోతో మాట్లాడి మరి ఎన్నో సూచక క్రియలు చేసి మరి ఆ యొక్క ఆ చెర నుండి, దాస్యము నుండి విడిపించిన వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారికి ఒక మాదిరిగా, మోడల్గా, లేకపోతే ఒక టైప్, పోలికగా ఉన్న వ్యక్తి, దేవుడు ఏర్పాటులో ఉన్న వ్యక్తి. అయితే మిరియామును దేవుడు వాడుకున్నారు. అయితే ఎందుకు ఇలాంటి విభేదం వచ్చింది? ఎందుకు మిరియాము అహరోనులు మరి మోషే యొక్క భార్యను బట్టి సణుగుకోవడం మొదలుపెట్టారు అంటే చాలా కారణాలు ఉండి ఉండవచ్చు. ఏంటంటే యాక్చువల్గా వీరంతా కూడా మరి నాయకులుగా నడిపిస్తూ ఉన్నారు. అహరోను, మిరియాము, మరి మోషే. మన మీకా గ్రంథంలో కూడా అదే చూస్తాం. అయితే ఇత్రో వచ్చినప్పుడు మరి 70 మంది నాయకులుగా, పెద్దలుగా నియమించి మోషే నువ్వు ఒక్కడివే కాదు ఈ న్యాయం తీర్చడం అని 70 మంది పెద్దలను ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా చూసినప్పుడు మరి యాక్చువల్గా ఇదివరకైతే మిరియాము, అహరోను, మోషే వీళ్ళు ముగ్గురే మరి లైమ్ లైట్లో ఉండేవారు. వీళ్ళు ముగ్గురు మరి నడిపించేవారు, నాయకులుగా ఉండేవారు. మరి అధికారం తగ్గిపోతుంది అనుకున్నారు, లేకపోతే మరి ఏ కారణమో తెలియదు. కానీ వారికి దేవుడిచ్చిన ఆధిక్యతలను బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడానికి బదులుగా మోషే మీద సనగడం మొదలుపెట్టారు. మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అతను చేసుకున్న భార్యను బట్టి వెనకాతల మాట్లాడడం కాదు, కానీ మరి మోషే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడా, మాతోనూ మాట్లాడుతున్నాడు కదా అని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. దేవుని అభిషేకించిన వారిని ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఆశీర్వాదాలు కోల్పోతాం. దేవుని సేవ చేస్తున్న వారికి అన్నీ పరిత్యజించి అన్నిటిని వదిలిపెట్టి దేవుని మీదే మనసు పెట్టుకుని దేవుని మీద ఆధారపడి
పరిచర్య చేస్తున్న వ్యక్తులకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే దేవుడు కలుగు చేసుకుంటాడు. అదే మనం ఇక్కడ చూస్తాం. మోషే ఏం మాట్లాడలేదు. వీరిద్దరూ కూడా మోషేకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరు విన్నారు ఆ మాటలు? యెహోవా ఆ మాట వినెను. చాలా ఇంపార్టెంట్గా మనము ఆలోచించవలసిన విషయం ఇది. యెహోవా ఆ మాట విని మరి మీరు ముగ్గురు కూడా మరి ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. ఈ అధ్యాయం అంతా కూడా మనము చూసినట్లయితే దేవుడు చాలా కోపంతో వారిని పిలిచినట్టుగా మనం చూస్తాం. దేవుడు మోషేను గురించి సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఏం సాక్ష్యం చెప్తా ఉన్నారండి? నిజానికి మనము చూసినట్లయితే చూడండి, 5వ వచనంలో దేవుడు దిగి వచ్చేసాడు ప్రత్యక్ష గుడారము దగ్గరికి. మరి ఈ యొక్క సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనం ఇప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత మరి 6 నుండి 9 వచనాలు కూడా మనము చూసినట్లయితే 9వ వచనం వరకు చూద్దాం ఒకసారి. 6 నుండి, వారిద్దరూ రాగా ఆయన, నా మాట వినుడి, మీలో ప్రవక్త యుండిని ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టువాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరమును నిదానించి యెహోవా స్వరూపమును నిదానించి చూచెను. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘము ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠము గలదిగా కనపడెను. చూడండి, మనము దేవుడు మోషే పక్షముగా మాట్లాడుతున్నారు. ఇదిగో, ప్రవక్తలతో నేను మాట్లాడినప్పుడు కలలో మాట్లాడేదాన్ని వాడిని, కానీ నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను. అంతేకాదు, దేవుని స్వరూపమును నిదానించి చూసిన వ్యక్తి మోషే. మీరేలా అతనికి భయపడలేదు? మీరేలా అతనికి విరోధంగా మాట్లాడుతున్నారు? ఎంత ధైర్యం చేసి మాట్లాడుతున్నారు? ఎలాగ మీకు భయం లేకుండా ఉన్నారు అని దేవుడు మోషే పక్షముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి కోపం చాలా ఎక్కువ వచ్చి ఆయన వెంటనే ఆ ప్లేస్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఆ మేఘము ఆ ప్రత్యక్ష గుడారం నుండి లేచి వెళ్ళిపోయింది. చూస్తే మిరియాము నొసటి మీద తెల్లని కుష్టు కనబడింది. వెంటనే అహరోను దేవుని దగ్గర సాగిలపడి మరి మొర్రపెడతా ఉన్నాడు. ఇదిగో ప్రభువా, మేం పాపం చేశాము, మేం తప్పు చేశాము, మమ్మల్ని క్షమించు అని చెప్పి. చూడండి ఆ మాట 11వ వచనం. అహరోను, అయ్యో మా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటి వలె సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా, ఒక పక్క దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను క్షమించు, మేము చాలా తప్పు చేసేసామని అహరోను పశ్చాత్తాపంతో మొరపెడతా ఉన్నాడు. తర్వాత మోషే వైపు తిరిగి మోషేను కూడా వేడుకుంటూ ఉన్నాడు. వెంటనే మోషే మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూసారండి, ఈ సన్నివేశంలో అసలు మిరియాము పశ్చాత్తాప పడినట్టుగా మనకు కనిపిస్తుందా? మిరియాము ఎస్టానిష్ అయిపోయి ఉంటుంది, ఆశ్చర్యం, విభ్రాంతిని ఉంది. ఇదేంటి, నాకు కుష్టి వచ్చేసింది అని చెప్పి విభ్రాంతి పొందిన అసలు నోటి మాట రాలేని పరిస్థితిలోకి మిరియాం వెళ్ళిపోయింది. అహరోను వెంటనే సాగిలిపడి దేవుణ్ణి క్షమాపణ అడిగాడు. మోషేని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు మోషే కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి అక్కడ 12వ వచనంలో 13వ వచనంలో, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. చూసారా అండి, యాక్చువల్గా మోషే మీదే కదా మరి వీళ్ళిద్దరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నువ్వెవడివి, అసలు మాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నువ్వే పెద్ద గొప్పోడు అనుకుంటున్నావా అని ఎంతో తృణీకారంగా మాట్లాడిన అప్పటికీ మోషే ఎంతో క్షమించే గుణముతో దేవునికి మొరపెడుతున్నాడు, ప్రభువా ఈమెను బాగు చెయ్యని చెప్పి.
మోషే యొక్క వ్యక్తిత్వం మరొకసారి మనకు కనపడుతూ ఉన్నది. అంత ఆ, దేవుడే అంటున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని, భూమి మీద ఉన్న మనుషులందరిలో సాత్వికమైన వాడని. ఇక్కడ ఇంకా అతను హైలైట్ అయిపోతున్నాడు, అతని క్యారెక్టర్. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మోషేతో. ఏమి, తండ్రి కోపం వచ్చి ముఖం మీద ఉమ్మేస్తే ఒక మరి కొంత టైం అన్నా దూరంగా ఉండదా, సిగ్గుపడి పాలెం వెలుపట 7 days ఉంటే నేను స్వస్థపరుస్తానని చెప్పి అంటే 7 days మిడియాము పాలెము వెలుపల ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ 7 days కూడా ఇశ్రాయేలీ ప్రజలు ముందుకి సాగలేకుండా అక్కడ ఆగిపోయినట్టుగా మనం చూస్తాం. దేవుడు గొప్ప అద్భుత కార్యములు చేసినప్పుడు మిడియామే చక్కగా వర్షిప్ లీడర్గా ఉండి తంబుర పట్టుకుని దేవుని స్తుతిస్తూ మరి ముందుకెళ్ళింది. ఆమె ప్రవక్తనిగా దేవుడు పిలుస్తూ ఉన్నారు. ఎంత పెద్ద సేవకులమైనప్పటికీ కూడా హృదయంలో ఈర్ష, అసూయ అనేది రాకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టి దేవుని స్తుతించాలి. ఇతరులను బట్టి మనం అసూయపడడానికి వీలు లేదు. నోరు జాడడానికి అసలే వీలు లేదు. తృణీకారంగా మాట్లాడడానికి విశ్వాసులకి తగదు, సేవకులకు అంతకంటా తగదు. నీవు కూడా దేవుని పరిచర్యలో ఉన్నావేమో, దేవుని సేవ చేస్తూ ఉన్నావేమో, ఈర్షపడొద్దు, అసూయపడొద్దు. అంతకన్నా ముఖ్యంగా నోటిని జాగ్రత్త. జీవ మరణాలు మన నాలుకలోనే ఉంటాయి. తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకుంటాడు అని చెప్పి దేవుని వాక్యంలో రాయించి ఉంచారు. మన మాటలు ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్టుగా సారవంతంగా ఉండాలి. ఇతరులు వినేవారికి మేలు కలుగునట్లుగా మరి మేలుకరమైన మాటలే మనం మాట్లాడాలి. దుర్భాషలు మన నోటంట రాకూడదు, అనుకూల వచనమే రావాలి. కాబట్టి ఆ మిరియాము జీవితంలో నుండి దేవుడి ఏర్పాటులో ఉన్న నీవు మిరియాము వల్లే నిన్ను ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు. దేవుడు నిన్ను కూడా హెచ్చించి ఎంతో చక్కగా అనేక మందిని లీడ్ చేసేదానిగా, లేకపోతే లీడ్ చేసేవానిగా దేవుడు నిన్ను ఉంచి ఉండవచ్చు. ఒకవేళ నీవు గనక హృదయము చెడిపోయి నోరు మరి స్పీడ్ అయ్యి మాట్లాడితే మిరియాము వలె వెనుక పడిపోతావు. కానీ పశ్చాత్తాపంతో దేవుని తట్టు తిరిగినప్పుడు మళ్ళీ దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. మిరియాము వలె, మిరియాము ఒక నాయకురాలుగా, ఒక వర్షిప్ లీడర్గా, ఒక ప్రవక్తనిగా దేవుడు మళ్ళీ లిఖించారు, ఆమెను హెచ్చించారు. ఈ దినాన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకంగా చేస్తే, మిరియాము చిన్న అక్కగా ఉన్నప్పుడే చేసింది, మనము కూడా అలా చేద్దాం. దేవుని ప్రణాళిక నెరవేర్చే వారంగా మనం ఉంటాం. దేవుణ్ణి స్తుతించే అవకాశం వచ్చినప్పుడు ఎలుగెత్తి దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, గణపడుద్దాం. అలాగే మన పరిచర్యలో మనల్ని ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మొదటి స్థితిని మర్చిపోవద్దు. దేవునికి నమ్మకంగా చివరి వరకు ఉందాం. మధ్యలో గర్వించి హృదయం చెడిన హృదయంతో మాటలు జారిపోవద్దు. దేవుడు అన్నీ వింటాడు. కాబట్టి మనము దేవుడు మనకిచ్చిన పనిలో దేవుని చిత్తం నెరవేర్చే వారంగా ముందుకి కొనసాగిపోదాం. అరే ఇది మరి సేవకులకి అనుకుంటా, నాకు కాదు అనుకోకండి. ప్రతి ఒక్కరికి ఈ వాక్యం వింటున్న నీతోనే దేవుడు, నీ కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుని మనకిచ్చిన పనిని నమ్మకంగా నెరవేర్దాం. అలాగూ చేయలాగన దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మిరియాము జీవితంలో ప్రభా, మిరియామును ఒక ప్రవక్తనిగా, ఒక మోషేకు సంరక్షకురాలిగా నువ్వు ఎంచుకున్నావు. ఒక వర్షిప్ లీడర్గా, ప్రవక్తనిగా ఎంచుకున్నావు. ఒక నాయకురాలుగా ఎంచుకున్నావు. తండ్రి, నా తను ఎలాగ నమ్మకంగా నీ కొరకు జీవించిందో అలాగ మేము జీవించలాగిన కృప చూపించండి. ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు మిరియాం వల్లే మేము నోరు జారకుండా, మేము శిక్ష పొందకుండా, మీ ఆశీర్వాదాలే మేము పొందుకునేలాగా కృప చూపమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.